ప్రైజ్ ది లార్డ్. నేటి దిన వాగ్దానము. తన తొలుచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయన పశువుల తొట్టిలో పరుండబెట్టెను. లూకా 2:7. యేసు ప్రభువు పుట్టిన సమయానికి ఆయన ఉండడానికి ఒక గది కూడా లేదు గనుక మానవుని హృదయంలో గది కొరకు యేసు ప్రభు ఎదురు చూస్తున్నాడు. యేసు ప్రభు మన హృదయపు తలుపులను కొట్టినప్పుడు నూతన గది అయిన మన హృదయాన్ని తెరుస్తాం. మనం ఆహ్వానించకుండా యేసు ప్రభు రాడు. మనలోనికి ఆయన్ని ఆహ్వానించినప్పుడు మనకు జ్ఞానం కూడా వస్తుంది. అంతేకాక పరిశుద్ధాత్మ అభిషేకంతో పాటు పైన చెప్పబడినవన్నీ పొందుతాం. యేసు ప్రభుని కొరకు హృదయపు గదిని తెరిచిన వారందరూ నాతో ఏకీభవిస్తారు. ఎప్పుడైతే నీవు యేసు ప్రభుని చేర్చుకున్నావో అప్పుడే ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదం జీవితాంతం వరకు నీపై కృమ్మరించబడుతూనే ఉంటాయి. అయితే నీవేం చేయాలి? మన గదిని శుభ్రపరచాలి. నీ గది శుభ్రంగా ఉందా? నీ ఇల్లు సరిగ్గా చక్కపెట్టబడి ఉందా? లేకపోతే నీ ఇల్లు చక్కబెట్టుకో. సర్వశక్తిమంతుడు అక్కడ నిత్యము నివసించాలనుకుంటున్నాడు. ఆయన కొరకు నీవో గది తెరిచి ఉంచితే అందులో కావాల్సినంత సామాగ్రిని కూడా ఉంచు. ప్రార్థన. ప్రియ యేసు ప్రభువా, నిన్ను నీవెంతో తగ్గించుకొని నాలో నివసించుటకు నా హృదయాన్ని ఎన్నుకున్నందుకు నీకు వందనాలు. నేను ఎక్కడికి వెళ్ళినా నీ సన్నిధి నాతో ఉండులాగున నా నూతన గదిని శుభ్రంగా చక్కగా ఉంచుకున్నట్టుకు నీ కృప దయచేయము. యేసు ప్రభుని ప్రశస్త నామంలో ప్రార్థిస్తున్నా. ఆమేన్.